అన్ని సినిమాలు కామన్‌గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే మనం చాలా ఈగర్‌గా వెయిట్ చేసే విధంగా అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్‌లో పెట్టుకుంటాం. అలాంటి సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులోనూ ఈ రీసెంట్ టైమ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటిదే 'గేమ్ చేంజర్'. సో, ఆ 'గేమ్ చేంజర్' రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఆ మూవీ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ 'గేమ్ చేంజర్'. సో యాక్టెడ్ బై మనందరికీ తెలిసిందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ డైరెక్టెడ్ బై లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు. సో ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అంటే మనకు ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్న దానికి పీక్స్లో ఉంటాయి కదా, సో దాన్ని కంప్లీట్గా మ్యాచ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టార్టింగే ఒక సీన్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ కేస్ హెలికాప్టర్ షాట్ ఒకటి ఉంది కదా, సో అది మనం ట్రైలర్లో చూసినటువంటి షాటే. ఆ షాట్ నుంచి వెళ్ళి ట్రైన్లో వెళ్తున్నటువంటి రామ్ చరణ్ గారిని, దాని తర్వాత ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ దాని నుంచి వెళ్ళి హెలికాప్టర్ షాట్స్ ఉంటాయి. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అండ్ ఆయన ఆల్రెడీ ఆల్మోస్ట్ మనం ట్రైలర్లో చూసినట్టు ఐఏఎస్ ఆఫీసర్ రోల్ ప్లే చేశారు కదా, సో ఆ ఐఏఎస్ ఆఫీసర్ రోల్కు పర్ఫెక్ట్ యాప్ట్ ఎవరు ఉన్నారంటే అది రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బేసిక్గా ఎలాంటి క్యారెక్టర్ అయినా, అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లాంటి పోలీస్ క్యారెక్టర్, సేమ్ టైం ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ లాంటి క్యారెక్టర్ కంప్లీట్గా పర్ఫెక్ట్ యాప్ట్ అయిందని అయితే చెప్పొచ్చు అనమాట. సో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన లుక్స్ కానీ అండ్ 3 క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో. సో మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది, చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఆ 3 క్యారెక్టర్స్ కూడా డెఫినెట్గా అసలు ఒక క్యారెక్టర్కి ఇంకొక క్యారెక్టర్కి సంబంధం ఉండదన్నమాట. ఆల్మోస్ట్ అంటే 3 అంటే మీకు డెఫినెట్గా అనిపిస్తుంది, బట్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫాదర్ రోల్ ఒకటి ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్ది. సో ఈ 3 క్యారెక్టర్స్ మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ 3 క్యారెక్టర్స్ మాత్రం ఆయన ప్లే చేసిన విధానం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ మాత్రం సో ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అలా హైగా సాగుతూ ఉంటుంది, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అండ్ కొన్ని ఎగ్జైట్మెంట్ అయ్యే విషయాలు, కొన్ని ఎంటర్టైన్ చేసేటివి కూడా ఉంటాయి. అవి చాలా బాగా అనిపిస్తాయి సినిమాలో. అండ్ ట్రైలర్ అంటే నార్మల్గా ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆ ఇంటర్వెల్ సీను సినిమాకు ఒక హైప్ అయితే అలా తీసుకొచ్చి అయితే వెళ్ళేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో కంప్లీట్గా రామ్ చరణ్ గారి ఫాదర్ రోల్ ఉంటుంది, అది దాని మీద కొంచెం రన్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ ఆయన ప్లే చేసిన విధానం చాలా బాగుంటుంది. ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ద్వారా శ్రీకాంత్ గారు స్టోరీ మనం ట్రైలర్లో చూసాం కదా, శ్రీకాంత్ గారు ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి అనేది అయితే మీకు సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది. అది కూడా దట్టు అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ పాలిటిక్స్, అంటే నార్మల్గా ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్స్ పాలిటిక్స్, మన భారతదేశంలో ఎలాంటి పాలిటిక్స్ ఉన్నాయో సో వాటిని అసలు ఎలా ఉంటుంది అండ్ ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే చదువు ఉంటే మనం డెఫినెట్గా ఎంత ఎత్తుకైనా ఎదగలుగుతాం అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట గేమ్ చేంజర్. అది కూడా దట్టు అంటే ఎడ్యుకేషన్ తోటి వచ్చేటువంటి అధికారం దేన్నైనా శాసించే శక్తి ఉంటుంది కదా, సో ఆ పాయింట్ అయితే ఆయన చాలా బాగా చెప్పారు శంకర్ గారు. అండ్ ఇక రామ్ చరణ్ గారు ప్లే చేసిన విధానం కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి చాలా దగ్గరగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎలా ఉంటాయి పాలిటిక్స్, ఎలా ఉంటాయి అండ్ నెక్స్ట్ దాని మీద ప్రజలకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, ఏం చేస్తారు అనేది రామ్ చరణ్ గారు చాలా బాగా చూపించారు. అంటే ఆయన ఆ క్యారెక్టర్ తోటి చెప్పే విధానం ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎందుకు ఓటేయాలి అని కూడా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే క్లైమాక్స్లో ఈవెన్ మనం ఫాదర్ రోల్ గారిని చూసాం కదా, అది అక్కడ మళ్ళీ ఆయన కనిపిస్తూ ఉంటాడు. అక్కడ కొన్ని విషయాలు చెప్తారన్నమాట. ఇన్ కేసు నిజంగా అలాంటి పథకాలు తీసుకొస్తే డెఫినెట్గా సొసైటీకి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. అంటే అలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే అవి పెట్టేటువంటి క్లైమాక్స్లో తెలుస్తుంది, టైటిల్ కార్డ్స్ పడ్డాక ఒక సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ పెడితే నిజంగా అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇన్ కేసు ఏంటంటే ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఇబ్బందులు అంటే నార్మల్గా మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ విద్య, అంటే హాస్పిటల్స్ సేమ్ టైం ఇక్కడ విద్య గురించి చాలా బాగా చెప్పారు శంకర్ గారు. సో ఇప్పుడు ఉన్నటువంటి చాలామందికి ఏంటంటే కొంతమందికి సినిమాలు బేసిక్గా ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ లేకపోతే నరుక్కునుడు, చంపుకునుడు ఇలాంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో అవి బాగా ఇంపాక్ట్ అవ్వడం వల్ల బట్ ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్ స్టోరీస్ని మనం చూడలేకపోతున్నాం. బట్ ఈ సినిమా జనరల్గా అంటే ఏంటంటే ఒక కామన్ ఆడియన్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు డెఫినెట్గా చదువుకున్న వాళ్ళకి అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే చేస్తుంది. ఎందుకంటే సొసైటీలో ఇన్ఫ్యాక్ట్ చదువు ఎంత విలువ క్రియేట్ చేస్తుంది, దాని ద్వారా ఎంత మంచి చేయొచ్చు అనేది కూడా శంకర్ గారు చాలా బాగా చూపించారు. అండ్ ఇక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే
ఎస్జే సూర్య గారు మాత్రం టూ గుడ్ అసలు ఆయన కిల్లింగ్ చంపేశాడనే చెప్పొచ్చు అసలు ఆ రేంజ్లో చేశాడు ఆయన పర్ఫార్మెన్స్. అటు వన్ మ్యాన్ షో అల్లు అది రామ్ చరణ్ గారు అని చెప్తే అండ్ దానికి ఆపోజిట్లో ఎస్జే సూర్య గారు చేశారు. ఆయన మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ సినిమా మొత్తం వీళ్ళిద్దరి మీదనే రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో డి అంటే డి అనే టైప్లో కొన్ని సీన్సెస్ వస్తూ ఉంటాయి. ఈయన గెలుస్తాను అనుకుంటా ఉంటాడు ఎస్జే సూర్య గారు, బట్ దాన్ని రామ్ చరణ్ గారు దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా టెక్నికల్గా అంటే ఆయన బేసిక్గా ఐఏఎస్ పాస్ అయిన వ్యక్తి కాబట్టి ఒక పొలిటీషియన్ కూడా ఎలా దాన్ని ఓవర్కమ్ చేసి సాల్వ్ చేశాడు అనేది ఒక పజిల్ టైప్లో సినిమా అయితే ఉంటుంది. అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక శ్రీకాంత్ గారిది కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆయనది ఒక కీ రోల్ సినిమా మొత్తానికే. శ్రీకాంత్ గారిది ఒక కీ రోల్. అండ్ అంజలి గారి పర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్. అసలుకి ఆవిడని అసలు ఆ క్యారెక్టర్లో మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఏంటంటే మనం ట్రైలర్లో చూసిన దానికి వేరు, దానికి మీరు సినిమాలో చూస్తే వేరుంటుంది అసలు ఆ క్యారెక్టర్. గతంలో తమన్ గారు కూడా చెప్పారు ఒక నేషనల్ అవార్డు వచ్చినా రావచ్చు యాక్టింగ్ అని, మేబీ రావచ్చు. అండ్ ఇక ఫైనల్ అంటే ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, అది చాలా అంటే చాలా బాధ పెట్టేస్తుంది. బట్ నెగిటివిటీ అంటారా, నెగిటివిటీ ఎక్కడా లేదు. మనం మనసు పెట్టి సినిమాని ఆస్వాదిస్తే డెఫినెట్గా అంటే మనం ఒక పాజిటివ్ మైండ్ తోటి వెళ్తే డెఫినెట్గా సినిమా చాలా బాగా నచ్చుతుంది. కొంతమంది కావాలని ఇప్పుడున్నటువంటి వేరే సినిమాల వల్ల దాన్ని నెగిటివ్ చేస్తున్నాం, బట్ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా శంకర్ గారి ప్రీవియస్ ఇండియన్ టూ అని అన్నారు, బట్ దాన్ని ఓవర్కమ్ చేశాడనే చెప్పొచ్చు శంకర్ గారు. సో గేమ్ చేంజర్ ఇస్ నిజంగా సినిమాని మొత్తం ఆ టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్ అనమాట. సో ఓవరాల్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. అంటే అంత బాగుంది సినిమా. మేబీ ఏంటంటే చాలామందికి కంప్లీట్గా ఇప్పుడున్నట్టు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ జరగండి ఒక పాట ఉంటుంది, ఆ పాట మీరు డెఫినెట్గా పెద్ద స్క్రీన్లలో ఎక్స్పీరియన్స్ చేయాలి. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే లోయలో ఉన్నట్టు, రోడ్ మీద ఉన్నట్టు డిఫరెంట్ మల్టిపుల్తో చేశారు. అండ్ సాంగ్స్ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తాయి. ఆ బడ్జెట్ ఎందుకు ఇంత బడ్జెట్ అయిందని చాలామంది అంటున్నారు. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అయింది అని. అండ్ ఇక కియారా గారి పర్ఫార్మెన్స్ కూడా లవ్ స్టోరీ, ఒక చిన్న లవ్ స్టోరీ, బట్ ఆవిడది కూడా ఒక మంచి ఉన్నంతలో ఒక ఇంపార్టెన్స్ రోల్ ఇచ్చే విధంగా అయితే పెట్టారు. అండ్ సునీల్ గారిది కామెడీ, ఇటు పక్క రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే మామూలుగా ఆయన సీన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతుంటేనే ఇక్కడ సునీల్ గారిది కామెడీ టైమింగ్ ఒకటి బయటికి పడుతూ ఉంటుంది, ఆయన చేస్తూ ఉంటారు. అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్ ఎలివేషన్స్ మాత్రం మెగా ఫ్యాన్స్కి అయితే నిజంగా పిచ్చెక్కిపోతాయి. అంటే హెలికాప్టర్ షాట్స్ కానీ, ఆయన టెక్నికల్గా డీల్ చేసేటువంటి విధానాలు కానీ అరుపులు వచ్చేస్తాయి. ఇంటర్వెల్ దగ్గర ఒక శ్రీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్తారు రామ్ చరణ్ గారి గురించి, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఆ ఇంటర్వెల్ సీన్కి మంచి ఒక హై అయితే ఇస్తుంది. సో ఓవరాల్గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా థియేటర్లో మాత్రం వాచ్ చేయండి. డోంట్ మిస్ ద గేమ్ చేంజర్.